దేశం కోసం కేవలం చెప్పడం మాత్రమే కాదు, దాన్ని అక్షరాల పాటిస్తున్న వాళ్ళు మన దేశ సైనికులు. సియాచిన్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మంచు కొండల్లో విధి నిర్వహణ చేస్తా ఉంటారు. క్రమంలో వారు 50 కేజీల బరువుని మోస్తూ అక్కడ కాపలా కాస్తా ఉంటారు దేశం కోసం. ఈ క్రమంలో వారు వేసుకున్నటువంటి స్వెటర్లలో వచ్చేటటువంటి చెమట వల్ల ఆ చెమట మంచు బ్లేడ్లుగా మారి వారి శరీరాన్ని కోస్తుందంట. కోసేటప్పుడు రక్తం వస్తుంది. అయినా సరే సైనికులు ఆ బాధని పంటి బిగువన భరించి దేశం కోసం అక్కడ విధి నిర్వహణ చేస్తా ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో అయితే ఒక చిన్న పురుగు ఉంటుందంట. ఆ చిన్న పురుగు యొక్క వయసు 1,00,000 సంవత్సరాలు. అక్కడ మంచు ఉండటం వలన సైనికులు రోజుకు 2 సార్లు సాక్సులు మార్చుకుంటారు. ఆ క్రమంలో ఆ 1,00,000 సంవత్సరాల వయసున్నటువంటి ఆ చిన్న పురుగు కాలి బొటనవేలి కింద శరీరంలో ప్రవేశిస్తుందంట. ఎప్పుడైతే ఆ పురుగు కాలి బొటనవేలు గుండా ప్రవేశిస్తుందో వెంటనే సైనికుడు కత్తి తీసుకొని ఆ బొటనవేలు నరికేసుకుంటాడంట. ఆ హిమాచల్ పరిసర ప్రాంతాల్లోనే భారత సైనికుల యొక్క తెగిపడ్డటువంటి కాళ్ళు బొటనవేళ్లు ఇప్పటికి మనకు దర్శనమిస్తాయంట. ఇది కదా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పరిస్థితి.